మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ వివాదం ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అటు హిందూ సంఘాలు, విహెచ్పి, అదే రకంగా ఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో ఆద్యంతం కొంత అయోమయం నెలకొందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి వార్తల నేపథ్యంలోనే ఖచ్చితంగా జగన్ డిక్లరేషన్ ఇచ్చే తిరుమలకు వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటే తప్ప జగన్ ని కొండకి వెళ్ళనివ్వమని చెప్పి ఇప్పటికే పలు హిందూ సంఘాలు హెచ్చరించినటువంటి నేపథ్యంలోనే అంటే టిటిడి రూల్ ప్రకారము రూల్ నెంబర్ 136 అదే రకంగా 30/1987 యాక్ట్ ప్రకారము ఎవరైనా నాన్ హిందూస్ ఉంటే ఖచ్చితంగా డిక్లరేషన్ పైన సంతకం పెట్టే శ్రీవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అంటే నాకు హిందూ భక్తి పైన అదే రకంగానే హిందూ సాంప్రదాయాల పైన వెంకటేశ్వర స్వామి పైన అపారమైనటువంటి భక్తి ఉంది, ఆ నమ్మకంతోనే నేను స్వామి దగ్గరికి వెళ్తున్నాను అనేటువంటి ఒక డిక్లరేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది వాళ్ళ నమ్మకం పైన ఉంటుంది. కాకపోతే ఇటువంటి నాన్ హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి టిటిడి అధికారులు ఖచ్చితంగా వాళ్ళని అడుగుతారు. కాకపోతే వాళ్ళు పెట్టాలా వద్దా అనే విషయం అది వాళ్ళ సొంత నిర్ణయంగా చెప్పొచ్చు. కాకపోతే ఇప్పటి వరకు 2009 నుంచి కూడా జగన్ ఏదో ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వలేదన్నట్టు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కాకపోతే ఇవాళ జరిగినటువంటి అంశానికి సంబంధించి అంటే టిటిడిలో జరిగినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారం గత వైసీపీ హయాంలో ఇచ్చినటువంటి టెండర్ ద్వారానే జరిగింది కాబట్టి ఖచ్చితంగా స్వామివారి పైన అదే రకంగా హిందూ సమాజం పైన పూర్తిగా కూడా భక్తి లేదు, అదేవిధంగా విశ్వాసం లేని కారణంగానే ఇలాంటి వ్యవహారాలు కొండపైన నడిచాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా జగన్ తిరుమలకు వస్తుందే ఖచ్చితంగా డిక్లరేషన్ పైన సంతకం పెట్టే తిరుమలకు వెళ్లాలని చెప్పి కూడా అటు ఇప్పటికే పలు హిందూ సంఘాలు హెచ్చరించాయి. అటు లేకపోతే ఇదే ప్రాంతం నేను ఏదైతే శ్రీవారి తిరుమలకి వెళ్లేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఒక్క అలిపిరి గరుడా సర్కిల్లోనే అడ్డుకుంటామని చెప్పి కూడా పెద్ద సంఖ్యలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. అదే రకంగానే కొన్ని హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇప్పటికే తిరుపతికి చేరుకున్నాయి. అయితే ముందస్తుగా అటు జిల్లా ఎస్పీ కూడా అలర్ట్ అయ్యారు. నిన్నటి నుంచి కూడా అక్టోబర్ 24 వరకు పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంచనున్నాయి. ఎవరు కూడా ర్యాలీలు అదే రకంగా బహిరంగ సభలు ఆందోళనలు నిర్వహించకూడదని చెప్పి కూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. కాకపోతే జగన్ పర్యటన ఆద్యంతం కొంత అయోమయంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ సరిగ్గా 4:50 తిరుపతి ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి బై రోడ్డు తిరుమలకు వెళ్లే షెడ్యూల్ మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ అయింది. కాకపోతే నిన్న వచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము అలిపిరికి చేరుకుంటారు. అలిపిరి నుంచి నడక మార్గం ద్వారా తిరుమలకు వెళ్తారు. ఇవాళ తిరుమలలో ఉండి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారనేటువంటి షెడ్యూల్ అయితే వచ్చింది. కాకపోతే అనూహ్యంగా తిరుమల పర్యటనలో జగన్ కాలినడకన వెళ్ళట్లేదు అనేటువంటి షెడ్యూల్ మాత్రం ఖరారైనటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ ఒక్క గరుడా సర్కిల్లోనే జగన్ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి అనేటువంటి డిమాండ్లు వినిపించినటువంటి నేపథ్యంలోనే కాలినడకన వెళ్లేటువంటి షెడ్యూల్ ని పూర్తిగా కూడా రద్దు చేసుకున్నట్టయితే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కాకపోతే ఈ ఒక్క రోడ్డు మార్గం గుండానే తిరుమలకు వెళ్ళినటువంటి జగన్ రేపు ఉదయం దాకా తిరుమలలోనే ఉండబోతున్నారు. 11:30 గంటలకి మళ్ళీ తిరుగు ప్రయాణం అవబోతున్నారు. మళ్ళీ రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకి వెళ్లే అవకాశం ఉంది. సో జగన్ పర్యటన ఇవాళ సాయంత్రం నుంచి కూడా రేపు ఉదయం 11:30 గంటల వరకు ఎలా జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బీజేపీ, జనసేన, టీడీపీ అదే రకంగా హిందూ సంఘాలందరూ కూడా ఒకటే హెచ్చరిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎప్పుడు జరగని విధంగా టిటిడిలో కల్తీ నెయ్యి వ్యవహారం పెద్ద దుమారం రేగుతోంది. కాబట్టి దానికి సంబంధించి వైసీపీ హయాంలోనే టెండర్లు వచ్చినాయి. కాబట్టి దానికి జగన్ కి వెంకటేశ్వర స్వామి పైన హిందూ సమాజం పైన విశ్వాసం లేని కారణంగానే ఇలా అజాగ్రత్తగా ఉన్నటువంటి వ్యవహరించినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా దానికి సంబంధించి స్వామి పైన అదే రకంగా హిందూ సమాజం పైన నమ్మకం ఉంటేనే జగన్ కొండకి వెళ్ళాలి అనేటువంటి డిమాండ్ వినిపిస్తోంది. ఒకవేళ అలా చేయకపోతే అడ్డుకుంటాము, జగన్ ని తిరుమలకు వెళ్ళనివ్వమని చెప్పి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే
ఈ ఒక గరుడా సర్కిల్ లోనే అడ్డుకుంటామని చెప్పి కొంతమంది ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంటే, కొండపైన ఆయన డిక్లరేషన్ ఇవ్వకపోతే తిరుగు ప్రయాణంలో ఈ యొక్క గరుడా సర్కిల్ లోనే ఖచ్చితంగా ఆయన నిలదీస్తామని చెప్పి మరో కొంతమంది నేతలు అదే రకంగా రాజకీయ పార్టీ సంబంధించినటువంటి ఇప్పుడే ప్రకటనలు అయితే వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆద్యంతం జగన్ పర్యటన కొంత గందరగోళం ఏర్పడింది కాబట్టి అటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఇవాళ జగన్ రాబోతున్నారు, 1వ తారీఖు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ఇదే ఇష్యూ పైన అంటే లడ్డు వ్యవహారం పైన ఆయన కూడా ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నాడు కాబట్టి ఆయన 1వ తారీఖు తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లి 2వ తారీఖున దర్శనం చేసుకున్న తర్వాత 3వ తారీఖున వారాహి సభ అనేది తిరుపతిలో పెట్టబోతున్నారు. అంటే కంప్లీట్ గా ఒక రాజకీయమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పలువురు కీలక నేతలు తిరుమల బాట పడుతున్నారు కాబట్టి సో ఆ రకమైనటువంటి శాంతి భద్రతలు ఎలాంటి విఘాతం కలగకుండా ఇప్పటికే పలువురు హెచ్చరించినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా దానికి అనుగుణంగానే పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యారు. అదే కాకుండానే సీఎం చంద్రబాబు కూడా 4వ తారీఖున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుమలకు వస్తున్నారు. సో ముగ్గురు విఐపీలకి సంబంధించి ఒకే వారంలోనే షెడ్యూల్ ఉండడంతో ఖచ్చితంగా కొంత శాంతి భద్రతలకి విఘాతం కలిగే అవకాశం ఉంది. ఒకవేళ జగన్ ని వీళ్ళు అడ్డుకుంటే అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని అటు వైసీపీ నేతలు అడ్డుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని కూడా ముందస్తుగా ఇప్పటికే హౌస్ అరెస్టులు చేశారని చెప్పి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో ఆ రకంగా ఇవాళ ఏం జరగబోతుందనే ఉత్కంఠ మాత్రం తిరుపతిలో నెలకొంది. అయితే తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఖచ్చితంగా జగన్ డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే జగన్ పర్యటన ఎయిర్పోర్ట్ నుంచి తిరుమలకు వెళ్లేంత వరకు మధ్యలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు జాగ్రత్తగా కొండకి చేర్చేందుకు కొన్ని ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. కాకపోతే కొన్ని వార్తల నేపథ్యంలోనే జగన్ ని ఎయిర్పోర్ట్ లోనే అడ్డుకుంటారు. ఎందుకంటే శాంతి భద్రతల విషయానికి వస్తే ఖచ్చితంగా ఇంతమంది హిందూ సంఘాలు అదే రకంగా వివిధ రాజకీయ పార్టీలు హెచ్చరికలు జారీ చేశాయి కాబట్టి ఎయిర్పోర్ట్ లోనే ఆయనకి నచ్చజెప్పి వెనక్కి పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వార్తలు అందుతున్నాయి. అది ఎంతవరకు నిజమో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కాకపోతే జగన్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత అక్కడ నుంచే జగన్ ని తిరిగి పంపిస్తారా లేకపోతే ఆయన్ని హైలీ సెక్యూరిటీ ద్వారా తిరుమలకి తీసుకొని వస్తారా అనే విషయాలు మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇవాళ మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే అటు హిందూ సంఘాలు అడ్డుకుంటే మేము కూడా తిరిగి వాళ్ళని అడ్డుకుంటామని చెప్పి కూడా వైసీపీ మరో హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలోనే జగన్ పర్యటన పైన ఒక ఉత్కంఠ అనేది ప్రస్తుతం తిరుపతిలో కొనసాగుతోంది.